కొత్తగా ఫామ్ పెట్టాలంటే ఈ వీడియో నీకోసమే. సో జనరల్‌గా నువ్వు ఫామ్ పెట్టాలి అంటే ఏంటి అంటే నీకు ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఫామ్ పెట్టావనుకోండి. సో డబ్బులుంటాయి. ఫామ్ పెట్టేస్తావు. బట్ నీకు ఎక్స్‌పీరియన్స్ లేకుండా వాటి డిసీజెస్ నీకు ఐడియా లేకుండా ఏంటి అంటే ఫామ్ పెడితే నువ్వు లాస్‌లోకొస్తావు. సో ఆ లాస్‌లోకి రాకుండా ఉండడానికే ఈ వీడియో. హే అమిగోస్. సో దిస్ ఈస్ కోటేష్. సో అమిగోస్ ఫార్మ్స్ నుంచి. సో నువ్వు ఎక్స్‌పీరియన్స్ లేకుండా జనరల్‌గా ఏంటంటే మన ఫాలోవర్‌లో ఒకళ్ళు అన్న చిన్నపిల్లోడు. అన్న నేను ఫామ్ పెడదాం అనుకుంటున్నా అన్న అన్నాడు. సరే పెట్టు తమ్ముడు మంచిదే కదా అన్న. సో నాకు చెప్పకుండా ఏంటంటే డే 1, డే 5 చిక్స్ తీసేసుకున్నాడు. సో తీసుకున్న తర్వాత అరౌండ్ మీకు 20+ సంథింగ్ ఏమో తీసుకున్నాడు. నాకు అంత ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. సో ఎక్స్‌పీరియన్స్ లేకుండా తీసేసుకోముడాన మనోడికి ఎక్స్‌పీరియన్స్ లేక రోజుకోటి చనిపోతానే ఉన్నాయి. సో నాకు ఫోన్ చేసి అన్న ఏందన్నా అంటే నేను అన్ని కొన్ని చెప్తున్నా. బట్ స్టిల్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీరు ఫామ్ పెట్టొద్దు. ఇన్ కేస్ పెడితే లాస్ ఏందంటే మళ్ళీ మీకే ఇది. సో నా మాట ఏంటంటే మంచి ఎక్స్‌పీరియన్స్ కోసం ఇంట్లో కొన్ని కోళ్ళని పెంచుకోండి. కోళ్ళని పెంచుకొని ఒక 5, 6 మంత్స్ నుంచి పెంచుకోండి. సో నీకు ఒక ఐడియా వస్తుంది. వాటి డిసీజెస్ అన్ని ఐడియా వచ్చి సో తర్వాత నువ్వు ఫామ్ పెట్టావనుకో నీకంటూ ఫామ్ పెడితే డిసీజెస్ ఐడియా ఉంటాయి కాబట్టి త్వరగా రికవరీ చేసుకోవచ్చు. నువ్వు ఇవేమి లేకుండా ఫామ్ పెడితే మాత్రం కొంచెం లాస్‌లో వస్తావు. సో నాలాంటోడు లాస్‌లో వస్తే తెలిసిందే కదా. సో మళ్ళీ కొత్తగా చాలామంది ఈ ఫీల్డ్‌లోకి వద్దామని చూస్తున్నారు. సో ఎక్స్‌పీరియన్స్ లేకుండా రావద్దు. అండ్ ఇంకోటి సో పిల్లలు పుట్టంగానే వ్యాక్సిన్స్ కూడా తెలుసుకోవాలి. సో నాకు స్టార్టింగ్‌లో ఏదైతే నేను ఒక 2 ఇయర్స్ నుంచి పెంచుతున్నా ఇంట్లో కోళ్ళు. జస్ట్ జనరల్‌గా ఇంట్రెస్ట్‌తో పెంచుతున్నాను. సో నాకు కూడా ఒక ఐడియా వచ్చింది ఫామ్ పెట్టాలి అని. సో ఇంతకుముందు నాకు వ్యాక్సిన్స్ అసలు ఐడియానే లేదు. సో ఉండే కొద్దిగా పిల్లలు చనిపోతుంటే అప్పుడు నాకు వాటి చనిపోవడం ఇష్టం లేక రీసెర్చ్ చేయడం మొదలు పెడితే ఆ టైంలో నాకు ఇవన్నీ వచ్చినాయి. సో ఒకప్పుడు నాకు లసోటా అంటే ఏంటో తెలియదు, మిరాక్స్ అంటే ఏంటో తెలియదు, గంబోరా అంటే ఏంటో తెలియదు, ఫోల్ఫాక్స్ వ్యాక్సిన్స్ అంటే ఏంటో తెలియదు, న్యూరోబిన్ టాబ్లెట్స్ అంటే ఏంటో తెలియదు, లెక్సిన్ పౌడర్స్ తెలియదు, ఏమీ తెలియదు. బట్ చనిపోయే కొద్దిగా నాకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నేను ఇంటి దగ్గర పెంచుతున్నా కాబట్టి చిన్న పర్లేదు. బట్ మీరు ఫామ్‌లో ఇవన్నీ ఫేస్ చేస్తే బల్క్‌గా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డిసీజెస్ వచ్చిన తర్వాత కంటే రాకముందే ఐడెంటిఫై చేస్తే నీకు కోళ్ళు త్వరగా రికవరీ అయ్యే చాయిస్‌లు ఉంటాయి. సో జనరల్‌గా నువ్వు ఫామ్ పెట్టాలి అంటే సో వీటి గురించి నీకు నాలెడ్జ్ ఉండాలి. సో ఇది ఒక్కటే నా 5 పిల్లల్లో ఇదొక్కటి మాత్రం బాగా మునగ తీసుకుంటుంది. సో స్టార్టింగ్‌లో బాగా మునగ తీసుకున్నప్పుడు నేను మాక్సిమం రికవరీ చేయగలిగాను. బట్ స్టిల్ చిన్నగా ఇంకా మునగ తీసుకుంటుంది. బట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు పర్లేదు. సో ఇప్పుడు కొంచెం రికవరీ అయింది. బట్ స్టిల్ ఇది ఇంకా అన్నిటిలాగా యాక్టివ్‌గా లేదు. సో బట్ నేను స్టిల్ మెడిసిన్స్ వాడుతున్నాను. చూద్దాం ఇది ఎన్ని రోజుల్లో త్వరగా రికవర్ అయిద్దో. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 10 డేస్ పైనే అయింది. ఇది మునగ తీసుకోవడం. స్టార్టింగ్‌లో బాగా మునగ తీసుకుంది. బట్ ఇప్పుడు స్టిల్ పర్లేదు. మునగ తీసుకుంటుంది. అలా చిన్నగా మునగ తీసుకుంటుంది. సో దానికి వ్యాక్సిన్స్ వేసిన ఫోల్ఫాక్స్ వచ్చింది. బట్ నేను స్టార్టింగ్‌లో ఐడెంటిఫై చేసా కాబట్టి త్వరగా రికవరీ అవ్వగలిగింది. బట్ స్టిల్ కొన్ని అయితే ఉన్నాయి. కోడిపిల్ల 2 మంత్స్ అవుతుంది. సో నాకు ఒకప్పుడు ఎక్స్పీరియన్స్ 2 మంత్స్. సో దీనికి ముందు నాకు టోటల్‌గా 8 చిక్స్ వచ్చినాయి. 8 చిక్స్‌లో ఇప్పుడు అరౌండ్ మనకి 5 చిక్సే ఉన్నాయి. సో మిగతా 3 చనిపోయినాయి. మిగతా 2 ఏంటంటే స్టార్టింగ్‌లో చనిపోయినాయి. సో జనరల్‌గా ఏంటంటే నేను జాబ్ చేస్తూ ఉంటాను కదా, పెద్ద పట్టించుకునేవాడిని కాదు. అంటే పట్టించుకోవడం అంటే నాకు టైం ఉండేది కాదు. సో ఆ 2 అలా చనిపోయినాయి. దట్ అన్ని వ్యాక్సిన్స్ చేసినా బట్ స్టిల్ చనిపోయాయి. వ్యాక్సిన్స్ చేస్తే అన్నీ బతుకుతాయంటే చెప్పలేం. సో 90% మ్యాక్సిమం బతుకుతాయి. ఒక 10% పోతాయి. అవి నార్మల్. ఓకేనా. సో వ్యాక్సిన్స్ చేసినా బతుకుతాయంటే చెప్పలేము. కొన్ని బతుకుతాయి, కొన్ని బతకలేవు. నేను అన్ని వ్యాక్సిన్స్ కంప్లీట్ చేసుకున్నా సరే నాకు స్టిల్ మూడు చనిపోయినాయి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పటికే ఒక పిల్ల దేవర సినిమాలో ఎర్ర సముద్రం ఎరుపెక్కడం చూసే ఉంటారు కదా మామ. అది నేను నా కోడి కళ్ళలో